మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ మహాయత్ విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య 288, మెజార్టీ కావాల్సిన సీట్లు 145, మహాయత్ 234 సీట్లు గెలుచుకుంది. మహావికాస్ అఘాడి 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ గెలిచిన సీట్లు 132, 2019లో 105 ప్లస్ 27, శివసేన షిండే 57, 2019లో 40 ప్లస్ 17, ఎన్సీపీ అజిత్ పవార్ 42, మహావికాస్ అఘాడి వచ్చేటప్పటికి శివసేన ఉద్ధవ్ థాకరే 20, 2019లో 16 ప్లస్ 4, ఎన్సీపీ శరద్ పవార్ 10, 2019లో 14 మైనస్ 4, కాంగ్రెస్ పార్టీ 16, 2019లో 44 మైనస్ 28. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎన్నికల కంటే ముందు రాజకీయ పండితుల విశ్లేషణ ఏంటంటే మహారాష్ట్రలో హంగ్ ఏర్పడుతుందని. అఫ్కోర్స్ ఓటర్ మనోగతం కూడా ఏమిటో బయటికి వ్యక్తం కాలేదు, అందుకే హంగ్ అన్నారు. ఒంటరిగా పోటీ చేసి ఒక్క రాజకీయ పార్టీ లేదు మహారాష్ట్రలో. చిన్న చితక పార్టీలు ఒంటరిగానే పోటీ చేసిన అవి లెక్కలోకి రావు. మలుపు తిప్పినటువంటి నినాదాలు. బాంటోంకేదో కాంటేగే కొంచెం కాదు, చాలా తికమక్గా ఉంది కాదు. నిజానికి భాష యొక్క యాసతో వచ్చిన ఇబ్బంది ఇది. ఈ బాతోంగేకేతో కటేంగే అంటే ఏందిరా బాబు అని నాకు కూడా అనిపించి తికమకపడ్డ సంగతి వాస్తవం. ఇది హిందీలో వాడింది. బాంట్నా అంటే పంచడం, కాంటేంగే అంటే కోస్తారు, కోసివేయబడతావు అని. కులాల వారీగా మతాల వారీగా ఓట్లు పంచితే నష్టపోతావు అనే అర్థంలో వాడారు. ఇది బేరం తెగిందా అని అంటాం కదా, అదేమన్నా దారమా తాడా తెగడానికి, కానీ అర్థం మాత్రం బేరం కుదిరిందనే కదా. అలాగే ఏదైతే బాంటోంగేతో అనేటువంటి దాన్ని మొదట యోగిజీ హర్యానా ఎన్నికల ప్రచారంలో మొదటిసారిగా దీన్ని మోడీజీ సమర్థిస్తూ ఏకైతో ఏదైతే ఆ నినాదం తీసుకొచ్చారో మార్చి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటారు అని అర్థం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మానేశ్రీ మోహన్ భగవత్ గారు కూడా సమర్థించారు ఈ నినాదాన్ని. కాంగ్రెస్ చేసిన తప్పు. రాహుల్ మాటల్లో ప్రజల్ని కులాల వారీగా బీజేపీ విభజిస్తున్నది అని విమర్శించాడు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే సమర్థించారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో కులగణన ఎందుకు చేస్తున్నట్టు? అంత అవసరమే వచ్చింది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఒక రాజకీయం, లేని చోట ఇంకో రాజకీయమా? ప్రజలకు తమ పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో తెలియదా? మహారాష్ట్రలోని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ముస్లిం ఓట్లు ఐకమత్యంగా ఒకరికి పడతాయి, హిందువుల ఓట్లు కులాల వారీగా చీలిపోతున్నాయని గ్రహించారు. బీజేపీలో కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ నినాదాన్ని వ్యతిరేకించి దూరంగా ఉన్నాడు, కొంచెం అసహనం వ్యక్తం చేశాడు. ఇక మహారాష్ట్ర బీజేపీ ప్రముఖుడైన గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజ ముండే కూడా ఈ నినాదం వల్ల బీజేపీ గెలవదని దూరంగా ఉన్నారు. ఇక అజిత్ పవార్కి పాత వాసనలు తనలో అలానే ఉన్నాయని నిరూపిస్తూ అసహనంతో పాటు వ్యతిరేకంగా వ్యవహరించాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవని సామెత. మహావికాస్ అఘాడి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఈ నినాదాన్ని ఉటంకిస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేసి దెబ్బతిన్నారు. మహాయతి ముఖ్యమంత్రి మాజీ లడకీ బెహనా యోజన 21 సంవత్సరాల నుండి 65 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకి ఎవరి ఆదాయం సంవత్సరానికి 2,50,000కి మించకుండా ఉంటుందో వాళ్ళకి నెలకి 1,500 నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ఇస్తుంది ప్రభుత్వం. ఈ పథకం ప్రకటించగానే రాహుల్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర అప్పులు ఊబిలోకి నెట్టబోతున్నది బీజేపీ అంటూ. ఓకే, ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం. అలానే కాంగ్రెస్, ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రేలకు అధికారం అప్పచెప్పడానికి బీజేపీ సిద్ధంగా లేదు. పాల్ఘర్ సాధువుల దుర్ఘటన తాలూకు మచ్చలు అలానే ఉన్నాయని, అవి ఎప్పటికీ మానవి కావని బీజేపీకి తెలుసు. అయితే కాంగ్రెస్కి సీట్లు తగ్గడానికి కావాల్సిన ఇంధనం మల్లికార్జున్ ఖర్గే అందించి తన పార్టీని మహారాష్ట్రలో తానే తగలబెట్టాడు. ఒక పక్క మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మీరు చేయలేని వాటిని ఎందుకు వాగ్దానం చేశారు, హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోరా, ఇవి ఖర్గే చేసిన వ్యాఖ్యలు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను ఉద్దేశించి ఖర్గే అన్నాడు, కేఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వకపోతే మేము బస్సులు నడపలేమని చెప్పినప్పుడు నిధుల కొరతతో ఉన్న కర్ణాటక ప్రభుత్వం మీద ఖర్గే వ్యాఖ్యలు చేశాడు. అంటే కర్ణాటక ఎన్నికల హామీల గురించి ఖర్గేకి తెలియదు అనే కదా అర్థం. ఖర్గేనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా హామీల గురించి తమకి తెలియదని కెమెరా సాక్షిగా చెప్పిన విషయం ప్రస్తావన. ఈ కాంగ్రెల తెలివితేటలు ఎలా ఉన్నాయో చూద్దాం. కేఎస్ఆర్టీసీకి రోడ్ ట్యాక్స్ నుండి మినహాయింపించాం కాబట్టి ఇక కొత్తగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు వాదన. మరి 2020 నుండి కేఎస్ఆర్టీసీ జీతాలు పెంచలేదు. ద్రవ్యోల్బణం బండి అనేది ఒకటి ఉంటుంది కదా, 4 ఏళ్ల క్రితం ఉన్న జీతాలతో కార్మికులు ఎలా నెట్టుకొస్తారు? ద్రవ్యోల్బణం బండి నీ లెక్కలోకి తీసుకోరా. ప్రతి సంవత్సరం విడిభాగాల ధరలు పెరుగుతూనే ఉంటాయి, వీటిని ఎవరు భర్తీ చేస్తారు? ఇది కేఎస్ఆర్టీసీ వాదన. అందుకే మాకు ఉచిత టికెట్స్ ద్వారా కోల్పోతున్న అదే 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని చెల్లించి అలాగే టికెట్ల ధరలను 20% పెంచడానికి అనుమతిస్తేనే కానీ బస్సులు నడపలేమంటూ కేఎస్ఆర్టీసీ అంటుంది. దీన్నే సుత్తి కొడవలి హస్త న్యాయం అంటారు. ఇదే కనుక బీజేపీ అధికారంలో ఉన్న కేఎస్ఆర్టీసీ నిరవధిక సమ్మెకి దిగుండేది. ఎన్నికల ప్రచారంలో ఖర్గే వ్యాఖ్యలు హైలైట్ అవడంతో మహారాష్ట్ర ప్రజలు మహావికాస్ అఘాడిని ప్రజలు నమ్మలేదు. బీజేపీ అప్పులు ఊబిలోకి నెడుతుంది. ఇట మహారాష్ట్రని స్పృశించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. క్లుప్తంగా 400 ఎన్జీఓలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారం వాటిని తిప్పికొట్టింది. హర్యానాలో కూడా ఆర్ఎస్ఎస్ కృషి మరవలేదు.
చంద్రుడికి నూలు పోగులాగా పవన్ కళ్యాణ్ షోలాపూర్, లాతూర్లో చేసిన ప్రచారంకి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. తన పిల్లల ద్వారా కొంచెం మరాఠీ నేర్చుకున్నానని తెలిపాడు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి? వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని తీర్పు చెప్పారు. 83 ఏళ్ల శరద్ పవార్ని రాజకీయాల నుండి తప్పుకోమని కరాఖండిగా చెప్పేశారు. కూతురు సుప్రియా సూలేని ఆమోదించమని చెప్పారు. శరద్ పవార్ 83 ఏళ్ళు వచ్చినా తన ముస్లిం అపీజ్మెంట్ను వదులుకోకుండా ఇంకా అదే రాజకీయం చేయడం మీద ఉమ్మేశారు. మంచికో చెడుకో అజిత్ పవార్ శరద్ పవార్ని వీడి బీజేపీతో చేతులు కలపడాన్ని ప్రజలు ఆమోదించారు. శరద్ పవార్ శాఖ ముగిసింది. మిగిలిన అవశేషాలు అయితే అజిత్ పవార్ పంచనో లేదా షిండే పంచనో చేరతారు. మెల్లగా సిక్యులర్ భావాలు నరనరాన జీర్ణించుకున్న శరద్ పవార్ వర్గంని బీజేపీలోకి ఆహ్వానించడం ప్రమాదకరం. శివసేన ఉద్ధవ్ ఠాక్రేని మహాప్రజలు ఆమోదించలేదు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఉన్నారు. కోర్టు తీర్పులు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు ఎలా ఉన్నా ఏక్నాథ్ షిండేని అసలైన శివసేన అని గుర్తించారు. ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే స్వయంకృత అపరాధం. బాల్ ఠాక్రే సిద్ధాంతమైన సనాతన ధర్మ రక్షణ అనే అంశాన్ని విస్మరించి శరద్ పవార్ సోనియా పంచం చేరి తప్పు చేశాడు. దుష్టులతో చేరితే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇక బేబీ పెంగ్విన్కి రాజకీయ భవిష్యత్తు ఉండబోదు. ఒకసారి చూద్దామనే ధోరణి నుండి ఈసారి అసలు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకూడదని మహాప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. శివసేన శరద్ పవార్ కంటే ఎక్కువ నష్టపోయింది కాంగ్రెసే. ఓ చిన్న మాట చెప్పుకోవాలి. ఇప్పుడు టికెట్ దక్కలేని లేదని కాంగ్రెస్ బీజేపీ నేతలు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దేవేంద్ర ఫడ్నవీస్ తిరుగుబాటు అభ్యర్థుల కోసం తానే నాగ్పూర్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి నచ్చ చెప్పి పోటీ నుండి విరమించుకునేలా చేసి మరి తిరిగి ముంబై వచ్చాడు. కాంగ్రెస్ నేతలు కేవలం ఫోన్ చేసి బుజ్జగించాలని చూసినా వాళ్ళ మాటలు వినకుండా రెబల్ అభ్యర్థిగా పోటీలో కొనసాగి తమ పార్టీ ఓట్లను చీల్చారు. రెబల్ అభ్యర్థులు తలనొప్పి ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లకు కూడా ఉంది. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఒప్పించే వాళ్ళు ఎవరున్నారు? శరద్ పవార్కి విపరీతమైన అహంకారం ఉంది. ఎంతలా అంటే అడగకుండా తన గదిలోకి వచ్చినందుకు ఉద్ధవ్ ఠాక్రేని వేలు పెట్టి చూపిస్తూ బయటికి వెళ్ళమని ఈసరించుకున్నాడు. ఇది పాత ఘటన, కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న ఎవరో మొబైల్లో వీడియో తీశారు. మొన్న ఎన్నికల్లో ఆ వీడియోని మళ్ళీ వైరల్ చేసింది బీజేపీ. ఒక ఊరి కారణం పక్క ఊరికి వెట్టి అనే సామెత ఇది ఉద్ధవ్ ఠాక్రేకి సరిగ్గా వర్తిస్తుంది. శరద్ పవార్ దగ్గర పనివాడిగా ఉండే ఉద్ధవ్ ఠాక్రే తన ఇంటికి రాగానే బాల్ ఠాక్రే లాగా ఫోజులు కొడతాడు. వీళ్ళిద్దరిలో ఎవరు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళని బుజ్జగిస్తారు? కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రేలు తమ సొంత రెబల్ అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్ల మెజార్టీ కోల్పోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా నేర్పిన దౌత్యం పనిచేసి ఓట్లు చీలకుండా చేసింది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఎక్కువ సీట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తగ్గాయనే దాని మీద కూర్చొని చర్చిస్తామని రాహుల్ అండం చూస్తే ఈవీఎంల మీద నెపం వేయడానికి కొన్ని ఎన్నికల హాస్య గుళికలు 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలి కాంగ్రెస్ శరద్ పవార్ పంచం చేరిన తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే దేవేంద్ర ఫడ్నవీస్ని ఉద్దేశిస్తూ ఎగతాళిగా ఇలా అంది. ఎండిపోయిన చెరువు దగ్గర నిలబడి ఏం చేస్తావు ఫడ్నవీస్? దీని బదులుగా ఫడ్నవీస్ ఇలా అన్నాడు, నేను సముద్రాన్ని నా ఒడ్డుని ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావు, అలలు ముందుకు వచ్చి నీ ఇంటిని ముంచేస్తాయని. బీజేపీ గెలవగానే సుప్రియా సూలే అన్న మాటల బదులుగా ఫడ్నవీస్ అన్న మాటలు వైరల్ చేశారు బీజేపీ అభిమానులు. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానాలు, రిసార్ట్లు బుక్ చేయండి బెంగళూరులో అంటూ తెగడావిడి చేశారు. ఫలితాలు రాగానే ఆటోకి డబ్బులు కావాలా? దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అభినందనలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాగానే మోడీజీ అభినందనలు తెలిపే ప్రసంగంలో రాజ్యాంగంలో వక్ఫ్ అనే దాన్ని పేర్కొనలేదన్నారు. ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది కదా.